వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో పైథాగరస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్స్ మనం శాస్త్రవేత్తల గురించి మ్యాక్సిమం 90% కంప్లీట్ చేసాం. ఇంకా పైథాగరస్ అదేవిధంగా మనకు ఒక ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు, దాన్ని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పైథాగరస్ అసలు పేరు పైథాగరస్ అనే పేరు వినగానే మనకు బాగా గుర్తించేది ఏంటి అంటే పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది అంటుంది. సరే, ఈ పైథాగరస్సు మనకు క్రీస్తు పూర్వం 580-500 కాలానికి చెందిన వ్యక్తి. సో ఈయన మనకు గ్రీకు గణిత శాస్త్రవేత్త. సో ఈయన మనకు సామోస్ అనే ద్వీపంలో జన్మించాడు. సో ఈయన చాలా ధనవంతుడు బిడ్డ కాబట్టి ఇతను బాగా చదవగలిగినాడు. సో ఇతను థేల్స్ మనకు గ్రీకు గణిత శాస్త్రవేత్తలో ప్రముఖ వ్యక్తి థేల్స్ ఉన్నాడు. థేల్స్ వద్ద గణితాన్ని అభ్యసించి ఆయన ప్రేరణతో మరింత అధ్యయనానికి ఈజిప్టు, ఆసియా మైనర్, ఇండియాలలో సంచరించాడు. ఎందుకు? ఒక పాఠశాల స్థాపన కోసం. తమ దేశంలో అనుకూలంగా అంటే గ్రీకు దేశంలో అంటే ఆయన సొంత దేశంలో పాఠశాల స్థాపనకు అనుకూలంగా లేకపోవడంతో దక్షిణ ఇటలీలోని క్రాటన్లో స్థిరపడి పాఠశాలను ప్రారంభించాడు. ఆ పాఠశాల పేరే పైథాగరన్ పాఠశాల. సో పైథాగరస్ స్థాపించినటువంటి పాఠశాల పేరేంటి అంటే పైథాగరన్ పాఠశాల. ఈ పైథాగరన్ పాఠశాలలో ఒకసారి గమనించండి, ఈ పైథాగరన్ పాఠశాలలో ఈ పాఠశాల యొక్క గుర్తు ఏంటి? పాఠశాల యొక్క గుర్తు ఏంటి అంటే 5 శీర్షాల నక్షత్రము. 5 శీర్షాల నక్షత్రం అనేది పైథాగరన్ పాఠశాల యొక్క చిహ్నము. దీనిలో సభ్యుల సంఖ్య సుమారుగా 250 నుంచి 300 వరకు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ పాఠశాలలో ఏంటి అంటే తత్వశాస్త్రము, గణితము, విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేవారు. ఇక్కడ ఒక నియమం అనేది ఉంటుంది. ఏంటి అంటే ఈ సభ్యులెవరూ కూడా అంటే ఈ పైథాగరన్ పాఠశాలలో సభ్యులు కనిపెట్టినటువంటి వాటిని బయట వారెవరికి తెలియకూడదనే నియమం అనేది ఈ పాఠశాలలో పాటించాలి. కాబట్టి ఇది ఇతరులకు అనుమానం కలగడం వలన అక్కడ డెమోక్రటిక్ పార్టీ వారు ఎవరు? డెమోక్రటిక్ పార్టీ వారు ఆ పాఠశాలను ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు పైథాగరస్ మెటాఫాటంకు పారిపోయి అక్కడ హత్యకు గురయ్యాడు. ఎవరు? పైథాగరస్. సో పైథాగరస్ చనిపోయిన పైథాగరస్ పాఠశాల అనేది సుమారు 200 సంవత్సరాలు కొనసాగింది. పైథాగరస్ చనిపోయిన ఆ పాఠశాల సుమారు 200 సంవత్సరాలు కొనసాగింది. ఈ పైథాగరస్ పాఠశాలలో ప్రముఖమైన వాళ్ళు ఎవరంటే ఫిలోడస్ అనే శిష్యుడు, అదేవిధంగా ఆర్కిమిడిస్ కూడా పైథాగరస్ పాఠశాలలో ఉన్నటువంటి సభ్యుడే. ఎవరు? ఆర్కిమిడిస్, ఫిలోడస్ వాళ్ళు ఈ పాఠశాలకు చెందినటువంటి ప్రముఖుల్లో ఉంటారు. సో మొదటిసారిగా ఈ పైథాగరస్ సిద్ధాంతము దాని నిరూపణ మనకు యూక్లిడ్ రచించినటువంటి ది ఎలిమెంట్స్ అనే గ్రంథములో మొట్టమొదటిసారిగా మనకు ఏముంది? పైథాగరస్ సిద్ధాంతం అనేది ఉంది. ఆ యూక్లిడ్ రచించినటువంటి ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో మొత్తం 13 భాగాలు ఉన్నాయి కదా. ఆ 13 భాగాలలో మొదటి భాగంలో 48 ప్రతిపాదనలు చేస్తే దాంట్లో 47వ ప్రతిపాదనే పైథాగరస్ సిద్ధాంతము, 48వ ప్రతిపాదన దాని విపర్యము. 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం. అంటే పైథాగరస్ సిద్ధాంతము దాని నిరూపణ మొదటిసారిగా మనకి ఎక్కడ కనబడింది? యూక్లిడ్ రచించినటువంటి ద ఎలిమెంట్స్ అనే గ్రంథములో మనకు ఉంది.
ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతం ఎక్కడుంది? ద ఎలిమెంట్స్ అనే గ్రంథం మొత్తం 13 భాగాలు కదా. దాంట్లో మొదటి భాగంలో మొత్తం 48 ప్రతిపాదనలు చేస్తే 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం అవుతుంది. 48వ ప్రతిపాదన మనకేమవుతుంది? పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం అవుతుంది. సో అదేవిధంగా గ్రీకులు పైథాగరస్ గొప్పతనాన్ని గుర్తించి రోమ్లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠంభించాడు. సో పైథాగరస్ ఎక్కువగా ఇతనికి సంఖ్యాశాస్త్రం మీద చక్కటి అవగాహన ఉంది. పైథాగరస్కి సంఖ్యాశాస్త్రం మీద చక్కటి అవగాహన ఉంది. పిరమిడ్లు క్యూబ్లను ఈయన చిత్రించేవాడు. సో ఇది ఇతనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఇంకా ఈయనకి కానీ మనం చూస్తే పైథాగరసు గణితానికి చేసిన సేవలు కానీ చూస్తే సో పైథాగరసు త్రిభుజములోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలని చెప్పాడు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలని చెప్పాడు. అదేవిధంగా సంగీతానికి గణితానికి మధ్య గల సంబంధాలపై ఎంతో ఉపయుక్తమైన పరిశోధన చేశాడు. ఈ పరిశోధనలే సంగీత సాధనాలను సులభంగా తయారు చేయడానికి ఉపయోగపడింది. సో ఇంకా ఇతను కానీ చూస్తే ముఖ్యంగా ఇతను భూమి, సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణము చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల రాత్రి పగలు ఏర్పడుతుందని ఊహించాడు. ఏం చెప్తున్నాడు? భూమి అనేది సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల రాత్రి పగలు ఏర్పడుతుందని ఊహించాడు. తర్వాత ఇతను ఎక్కువగా వైశాల్యం అనే అంశం మీద కృషి చేయడం జరిగింది. వైశాల్యం అనే అంశం మీద పైథాగరస్ ఎక్కువగా కృషి చేయడం జరిగింది. తర్వాత లంబకోణ త్రిభుజములో లంబకోణానికి ఎదురుగా ఉండే పెద్ద భుజం, దట్ మీన్స్ దాన్నే మనం ఏమంటాం? లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్నే కర్ణం అంటాం. కర్ణము పొడవు యొక్క వర్గము మిగిలిన 2 భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇదే కదా మనకు పైథాగరస్ సిద్ధాంతం చెప్పేది. ఈ సిద్ధాంతాన్ని ఇతనే మనకు నిరూపించడం జరిగింది. సో పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? లంబకోణ త్రిభుజములో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం, అతిపెద్ద భుజం, దాన్ని కర్ణము పొడవు యొక్క వర్గం అంట, మిగిలిన 2 భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాడు? జామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాడు పైథాగరస్. జామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాడు పైథాగరస్. పారాబోలా, ఇలిప్సు, అదేవిధంగా మ్యాథమెటిక్స్. సో పారాబోలా, ఇలిప్సు, మ్యాథమెటిక్స్ అనే పదాలను ఈయన చెప్పింది. ఈ పదాలను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరని అడుగుతాడు? ఎవరు చెప్పాలి మనకు? పైథాగరసే. పారాబోలా, ఎలిప్సు, మ్యాథమెటిక్ అనే పదాలను మొదటిసారిగా ఉపయోగించింది కూడా ఎవరంటే పైథాగరసే. ఇంకా ఈయనకి ఇంకొక చాలా ఇంపార్టెంట్, ఇది 2018 తెలంగాణ డిఎస్సిలో కూడా అడిగాడు ఈ పాయింట్. ఏంటంటే గణాలలో గోళము, సమతలాలలో వృత్తము చాలా అందమైనది అని వీరి భావన. గణాలలో గోళము, సమతలాలలో వృత్తము. గణాలలో గోళము, సమతలాలలో వృత్తము చాలా అందమైనదని వీరి భావన. అదేవిధంగా ఇతను సరి సంఖ్యల సంకలనం ద్వారా 2, 6, 20 అనే శ్రేణి అనేది వస్తుంది. సరి సంఖ్యల సంకలనము ద్వారా
2 6 20 డాష్ డాష్ అనే శ్రేణి వస్తుంది. ఈ శ్రేణిలో ప్రతి సంఖ్యను ఒకటి తేడాగా గల, ఒకటి వ్యత్యాసంగా గల 2 కారణాంకాల లబ్ధంగా రాయవచ్చని పైథాగరస్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6ని చూడు 2 into 3గా రాయొచ్చు. 20ని ఎలా రాయొచ్చు? 4 into 5గా రాయొచ్చు. చూడు, సరి సంఖ్యల సంకలనం ద్వారా 2 6 20 లైక్ దట్ ఇలా శ్రేణి అనేది వస్తుంది. ఈ శ్రేణిలోని ప్రతి సంఖ్యను ఒకటి తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా రాయవచ్చని పైథాగరస్ చెప్పాడు. అదేవిధంగా 1 నుంచి 2n+1 వరకు గల 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ ఒక ఖచ్చితమైన వర్గము వస్తుంది అని చెప్పాడు. చూడు, సరి సంఖ్యలు 2 6 12 కూడా వస్తుంది. 2 6 12 20. సో 12 కూడా ఎలా రాయొచ్చు? 3 into 4గా రాయొచ్చు, అవునా? సో 2 6 12 20 లైక్ దట్. సో ఇది ఒక సరి సంఖ్యల సంకలనం ద్వారా మనకు ఒక శ్రేణి వస్తుంది కదా. ఈ శ్రేణిలో ప్రతి సంఖ్యను ఒకటి తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా కూడా రాయవచ్చు. అదేవిధంగా మనం నేర్చుకున్న మొదటి n బేసి సంఖ్యల మొత్తం n². ఆ n² కూడా ఏమొస్తుందంటే ఎవరు చెప్పాడని చెప్తున్నాను? పైథాగరసే చెప్పాడు. సో 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు కూడా ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది. చూడు, 1 1² 1+3 దట్ ఈక్వల్ టు 4 ఎంత? 2². అదేవిధంగా 1+3+5 ఎంత? 9 ఎంత వస్తుంది? 3². సో ఇది మనకు అంటే మొదటి n బేసి సంఖ్యల మొత్తం n² నిరూపించిన వ్యక్తి కూడా ఎవరు? పైథాగరసే. నెక్స్ట్ వన్ స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలను, అదేవిధంగా ఇతను చతురస్ర సంఖ్యలు, వీటిని కూడా ఈయనే పేర్కొన్నాడు. స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలను కూడా పరిచయం చేసింది పైథాగరసే. ఇవన్నీ కూడా మనకు సంఖ్యామానంలో వస్తుంది. స్నేహ సంఖ్యలు, అదేవిధంగా త్రిభుజ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలను పరిచయం చేసింది కూడా పైథాగరసే. ఒకసారి గమనించండి, n into n+1/2 n is not equal to 1 రూపంలో ఉండే సంఖ్యలను మనం ఏమంటాం? త్రిభుజాకార సంఖ్యలు అంటాం. ఈ సంఖ్యలను ప్రతిపాదించింది కూడా ఎవరు? మనకు పైథాగరసే. n is not equal to 1 n into n+1/2 రూపంలో ఉండే సంఖ్యలు మనం ఏమంటాం? త్రిభుజ సంఖ్యలు అంటాం. సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా వర్గీకరించాడు. సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా వర్గీకరణ చేశాడు. ప్రతి బేసి సంఖ్యను మనం 2 వర్గాల భేదమని కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే త్రిభుజ సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అనేది ఆ సంఖ్యకు సమానము అయితే అలాంటి సంఖ్యలనే మనం పరిపూర్ణ సంఖ్యలు అంటాం. మనకు తెలుసు పరిపూర్ణ సంఖ్యలు ఏమేమి వస్తాయి. పరిపూర్ణ సంఖ్యలు అసలు పర్ఫెక్ట్, దాన్ని శుద్ధ సంఖ్య అని కూడా చెప్తాం. అంటే ఏమంటున్నాడు? త్రిభుజాకార సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానము అయితే అలాంటి సంఖ్యలను మనం ఏమంటాం? పరిపూర్ణ సంఖ్యలు. 6 28 496 లైక్ దట్. చూడు, 6ని ఎలా రాయొచ్చు? 6కు కారణాంకాలు అంటే 1 2 3 6. వీటి మొత్తం ఎంత వస్తుంది? చూడు, 3 3 + 3 6 6 + 6 12. చూడు, ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యలను ఏమంటాము? పరిపూర్ణ సంఖ్యలు అంటాం. ఏమంటాం? పరిపూర్ణ సంఖ్యలు అని పిలుస్తాం. అదేవిధంగా ఇతను రేఖాగణితానికి అనేక నిర్వచనాలతో ప్రారంభించి లంబకోణ త్రిభుజము,
చతురస్రము, బహుభుజులు, వాటి వైశాల్యాలపై అనేక పరిశోధనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను బేస్ సంఖ్యలను పురుష సంఖ్యలని, సరి సంఖ్యలను స్త్రీల సంఖ్యలని అర్థాలు ఇవ్వడం జరిగింది. సంఖ్య విశ్వాసనకర్త అనే భావన కూడా ఎవరిదంటే పైథాగరస్దే. ఎవరిది? పైథాగరస్దే. ఇది మనకు పైథాగరస్కి సంబంధించినటువంటి సమాచారము. సో ఎక్కువగా పైథాగరస్ సిద్ధాంతం మీద ఫిలోడస్ రాసిన పుస్తకం వల్లే పైథాగరస్సు అతని అనుచరులు కనుక్కున్న విషయాలను ప్రపంచానికి తెలియజేసేది. అదేవిధంగా మనకు పైథాగరస్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి రోమ్లో పైథాగరస్ యొక్క విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందు మనకు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భారతీయ శాస్త్రవేత్త ఒకరు ఉన్నారు. ఎవరు? బౌద్ధ అయినా, కానీ అతను సరైన వివరణ ఇవ్వలేకపోయాడు. సో ఆ వివరణ ఇచ్చింది ఎవరంటే పైథాగరస్సే. కాబట్టి దాన్ని మనం ఆ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తాం? పైథాగరస్ సిద్ధాంతం అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది దానికి సంబంధించింది, పైథాగరస్కి సంబంధించింది. దీని తర్వాత మనకి ఇంకా భాస్కరాచార్య ఉన్నాడు. భాస్కరాచార్య గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.